హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని ఫుల్గా అయితే చూడడం వల్ల మీకు ఏ డౌట్స్ అయితే రాకుండా ఉంటాయి. ఇదైతే సో వీడియోని వచ్చేసి అయితే మెడికల్ ఫుల్గా అయితే కోడింగ్ అండి. చూడండి. కంపెనీ అయితే వచ్చేసి కోరి హెల్త్, కానీ బెంగళూరు లొకేషన్ అనమాట. ఇది కూడా అయితే వచ్చేసి సేమ్ అనమాట. లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటున్నారు. 10th, ఇంటర్ అండ్ డిగ్రీలో అయితే వచ్చి 60% అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే మీరు రెజ్యూమ్ అయితే పంపించేసేయండి. కోరి హెల్త్ ఆల్రెడీ మెన్షన్ చేస్తాను, బట్ ఇదైతే వచ్చేసి బెంగళూరు లొకేషన్ అనమాట. సో వచ్చేసి అగస్టస్ అని అయితే ఉందన్నమాట. హెల్త్ కేర్ అనమాట ఇదైతే వచ్చేసి ఒకటి. సో మనీ అయితే ఎవరికి పే చేయొద్దండి. సో నేను ఎక్కడైతే ఏమన్నా పోస్ట్ చూస్తానో, లేకపోతే వేకెన్సీస్ చూస్తాను, లేదా ఫ్రెండ్స్ పరంగా ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయని చెప్తే అలా వీడియో అయితే చేస్తాను. సో పర్టికులర్గా వీళ్ళు ఈ కంపెనీ ఉంది, ఇలాగైతే హైర్ చేస్తున్నారు అనేది నాకు కూడా ఐడియా లేదు. సో ప్లీజ్ అండి, మీకు ఏదో హెల్ప్ అవుతుందని చేస్తున్నా కానీ మీరు మనీ అయితే ఏ కంపెనీకి అయితే పే అయితే చేయొద్దు. మీరు జాబ్ వస్తే జాయిన్ అవ్వండి, అంతేగాని మీరు ఫస్ట్ అయితే ఇంటర్వ్యూకి కూడా మనీ పే చేయాలి, లేదా జాబ్ వచ్చాక కూడా మనీ పే చేయాలి, ఇలాగ ఏమన్నా ఉంటే అసలు అవాయిడ్ అయితే చేసేసేయండి. సో ఇక్కడైతే వచ్చేసి వేకెన్సీస్ అయితే వచ్చేసి హెచ్సిసి కోడర్ అనమాట. హెచ్సిసి కోడింగ్ యొక్క స్పెషాలిటీలో వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి లైసెన్స్ గ్రాడ్యుయేషన్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ అలానే ఓన్లీ సిపిసి సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే మ్యాండేటరీ అని చెప్తున్నారండి. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి బోత్ ఫ్రెషర్స్కి ఉంది అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా తీసుకుంటున్నారు. ఇదైతే వచ్చేసి లొకేషన్ అయితే పూణే అనమాట. షిఫ్ట్ అయితే వచ్చేసి నైట్ షిఫ్ట్ అనమాట. నైట్ 9 PM to 6 AM అండి. బోత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఫ్రెషర్కి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా సిపిసి అయితే మ్యాండేటరీ అని చెప్తున్నారు. స్పెషాలిటీ అయితే వచ్చేసి హెచ్సిసి కోడర్స్ అనమాట. చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు 6 months ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట హెచ్సిసి కోడింగ్లో, లేదా 9 months ఉన్న వాళ్ళు కూడా అలానే 9 months ఎక్స్పీరియన్సే ఉంది, అక్కడ కంపెనీలో తీసుకోవట్లేదు అనుకుంటున్నారు. సో ఇదైతే కొంచెం ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై అయితే చేయండి. సో ఇక్కడైతే వాళ్ళు జాయినర్స్ అండ్ బిఏ పార్ట్ ఆఫ్ ద టీమ్ దట్. సో వీళ్ళైతే ఇచ్చేసాను అనమాట. సో మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మండే టు ఫ్రైడే అయితే ఇంటర్వ్యూస్ ఆల్రెడీ జరుగుతున్నాయండి. కానీ మీకు కనుక ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ పూణే దాకా వెళ్ళాలి, ఇలా మరి మేము ఎలిజిబులా కాదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు రిజ్యూమ్ అయితే పెట్టేయండి. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. వాళ్ళకి వాట్సాప్ ఒకసారి చూసుకొని వాట్సాప్లో రెజ్యూమ్ పెట్టండి, లేదా కాల్ అయితే డైరెక్ట్గా చేయండి, లేదా ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశాను. 2 ఈమెయిల్ ఐడీస్ అయితే ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే వచ్చేసి కంపెనీ కోరల్ హెల్త్ అండి. సో చాలా మంది వెయిటింగ్ అనమాట హైదరాబాద్ లొకేషన్ కోసం. బెంగళూరు, చెన్నై అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా చెప్పుంటాం, ఫ్రెషర్స్కి చెప్పుంటాం. బెంగళూరులో, చెన్నైలో, తమిళనాడులో, చాలా కోయంబత్తూర్లో. బట్ హైదరాబాద్లో అయితే వచ్చేసి వేకెన్సీస్ చాలా అంటే చాలా తక్కువగా అయితే వదులుతాడు అనమాట. సో దానిలో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే వచ్చేసి మన హైదరాబాద్ లొకేషన్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అది కూడా వచ్చేసి సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్ అనమాట. ఇదైతే వచ్చేసి రిక్వైర్మెంట్ డ్రైవ్ ఫర్ ద ఫ్రెషర్స్ అండి. ఇది పొజిషన్ డీటెయిల్స్ అయితే వచ్చేసి శాలరీ అయితే వచ్చేసి 18,000 CTC ఇస్తారంట. పర్క్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు, పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా. అండ్ నైట్ షిఫ్ట్ అనమాట. ఇది వచ్చేసి పూర్తిగా నైట్ 9 PMకి వెళ్తే 6 AMకి అయితే అయిపోతుంది ఆఫీసు. పూర్తిగా అయితే వచ్చేసి ఇది నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. పర్క్స్ అంటే లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ అనమాట. ప్రెసెంట్ అయితే వచ్చేసి వేకెన్సీస్ హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాయి. 5th August అయితే జరుగుతున్నాయి అనమాట. డేట్ అయితే సో నేను ముందే మీకు అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ 2 days బిఫోర్ కూడా పోస్ట్ చేస్తాను. సో మీకైతే ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి. ఫోన్ నెంబర్ అయితే వచ్చేసి ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చేసి లక్ష్మి అనమాట. సో మీరు ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవుతారని పోస్ట్ అయితే చేస్తున్నానండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూసేసుకుందాం. ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు, ఇక్కడ కొన్ని అయితే మెన్షన్ చేయలేదు, బట్ ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబులే. ఇఫ్ ఇన్ కేస్ కనుక నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి ట్రై అయితే చేయండి. సో మీరుగా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రమ్మంటే కనుక 5th August వరకు టైం ఉంది కాబట్టి సో ప్రిపేర్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదైతే లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉంది. కొన్ని అయితే మెన్షన్ చేసేసారు కదా లైసెన్స్ గ్రాడ్యుయేట్స్. సోడ్గా మీకు ఏమైనా ఛార్జెస్ కానీ వాళ్ళు చెప్తే మాత్రం అసలు కాల్ అయితే మీరు అసలు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వద్దు. వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు కోర హెల్త్ అనేది మనీ అయితే తీసుకోదని వాళ్ళే మెన్షన్ చేసేస్తున్నారు. సో మీరు ఒకసారి చూసుకోండి, మనీ అయితే ఏం పే చేయొద్దు. ఎంకరేజ్ టు షేర్ దిస్ ఆపర్చునిటీ విత్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికైతే మీకు ఫ్రెండ్స్ కానీ అందరికీ కనుక షేర్ అయితే చేయండి ఈ వీడియోని కానీ, ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని కానీ. సో యూజ్ అయితే అవుతుంది కదా. సో మనీ అయితే ఎవరికి పే చేయొద్దు. ఒకసారి క్లియర్గా అయితే చూసేసుకోండి. ఇది మాత్రం వచ్చేసి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకే అండ్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. వీడియోలో అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి అండ్ అలానే ఎక్స్పీరియన్స్కి అయితే చూసేద్దామండి. సో లాస్ట్ వీడియో అయితే వచ్చేసి సదర్లాండే చెప్పాను, కానీ అది హైదరాబాద్.
సో గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్ ఇదైతే వచ్చేసి ఓన్లీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారండి, అది కూడా ఫ్రెషర్స్ని మాత్రమే. అండ్ ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి, సిపిసి కానీ సిసిఎస్ కానీ సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి, ఏదో సిపిసి ఆర్ సిసిఎస్ అనేది. ఇదైతే వచ్చేసి లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై అనమాట. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి డైరెక్ట్గా మీరు వాకింగ్ అయితే అయిపోవాల్సి ఉంటుంది. మండే నుంచి ఫ్రైడే వరకు అయితే వర్కింగ్ అయితే జరుగుతుంది, సాటర్డే సండే అనమాట, వీక్ ఆఫ్. హెచ్ఆర్ రిఫరెన్స్ అయితే వచ్చేసి హరిష్మా అనమాట. సో పాత వీడియోలో అయితే వచ్చేసి రిఫరెన్స్ కూడా ఇచ్చాను. సో రెజ్యూమ్ మీద వీళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే వాకిన్కి అయితే అయిపోవచ్చు అనమాట. సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ వాకిన్ అయితే వచ్చేసి మండే టు ఫ్రైడే అయితే వాకిన్ కావాల్సి ఉంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అనమాట. మీరు కనుక జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి ఓన్లీ సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ అలానే ఎవరికైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారు, ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు ఇంటర్వ్యూ అవ్వగానే రేపట్ల ఈ వీక్లో జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రమే తీసుకుంటామంటున్నారు. క్యాండిడేట్స్ అయితే వచ్చేసి ఖచ్చితంగా సర్టిఫికేషన్ ఉండాలి అండ్ అలానే లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉండాలి. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ రెజ్యూమ్ పెట్టండి. అండ్ అలానే వాట్సాప్లో కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కూడా డైరెక్ట్గా వాకింగ్ అవ్వచ్చు. ఓన్లీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అని చెప్తున్నారు. అయితే వచ్చేసి కోరి హెల్త్ అనమాట. హెల్త్ అయితే వచ్చేసి వేకెన్సీస్ అయితే మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ కండి. సో ఒకసారి అయితే క్లియర్గా చూసేద్దాం. ఇదైతే వచ్చేసి లొకేషన్ కోయంబత్తూరులో అయితే జరుగుతున్నాయి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఒకసారి వీడియో అయితే పాస్ చేసి ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి అండి. ఎనీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ దీనికి, కాకపోతే ఇక్కడైతే కొన్ని ఇచ్చి ఉన్నారు, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నాన్ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటే వాళ్ళు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. కోయంబత్తూరు లొకేషన్లో ఉంటే. కంపెనీ అయితే వచ్చేసి కోరి హెల్త్. ఇదైతే వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ అలానే రెగ్యులర్లో మాత్రం అంటే గ్రాడ్యుయేషన్ అనేది రెగ్యులర్లో చేసి కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీలో అంటే లైక్ కొంతమంది డిస్టెన్స్ చేస్తారు కదా, అదైతే అవ్వకూడదు అనమాట. సో డైలీ ఖచ్చితంగా కాలేజ్కి అయితే వెళ్ళి పాస్ అయితే ఉండాలన్నమాట సర్టిఫికేషన్ అనేది. అది కూడా గ్రాడ్యుయేషన్ వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి బ్యాక్లాగ్స్ అస్సలు ఉండకూడదంట. ఓన్లీ ఎవరైతే లైఫ్ సైన్స్ ఉన్నారో వాళ్ళే ఎలిజిబుల్, బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు. అండ్ ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్, లైక్ మార్నింగ్ షిఫ్ట్ ఉన్నా నైట్ షిఫ్ట్ ఉన్నా ఏ షిఫ్ట్ ఉన్నా వాళ్ళైతే అన్నిటికీ ఫ్లెక్సిబుల్ అయితే ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ మస్ట్ హ్యావ్ ద 60% ఇన్ 10th and 12th అండ్ అండర్ గ్రాడ్యుయేట్. సో ఇప్పుడు ఈ ఇంటర్ 10th అండ్ డిగ్రీలో లేదా గ్రాడ్యుయేషన్లో ఫార్మసీలో ఇట్లా ఎంఫార్మసీలో వీటిలో అయితే వచ్చేసి మనకి ఖచ్చితంగా 60% అయితే మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అదైతే పర్సంటేజ్ వాళ్ళైతే అడుగుతున్నారు. ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అయినా పట్టచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ లైసెన్స్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు కాబట్టి ఒకసారి చెక్ అయితే చేసుకోండి. వచ్చేసి ఎపిసోడ్స్ అనమాట. ఇదైతే వచ్చేసి లొకేషన్ అయితే చెన్నైలో ఉందండి. ఇది కూడా అయితే వచ్చి వేకెన్సీస్ 2018 నుంచి 2024 ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. కంపెనీ అయితే వచ్చేసి ఎపిసోడ్స్ అనమాట, ఆప్టమన్ కూడా అంటారు. వేకెన్సీస్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి లైఫ్ సైన్స్ కానీ మెడికల్ సైన్స్ కానీ డిగ్రీ డిప్లొమా ఇలా అయితే తీసుకుంటున్నారండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే మీరు రెజ్యూమ్ అయితే పెట్టండి అనమాట. ఏ డౌట్స్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి.